నీతి సూత్రాలు చెప్పే నేతలే నీతి మరణ పనులకు పాల్పడుతున్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే జనసేన నేతలు రేవ్ పార్టీ నిర్వహించడం ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో తాజాగా నిర్వహించిన పార్టీలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. క్రొవ్విడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు వాకుముడి ఇంద్ర పుట్టినరోజు సందర్భంగా క్రొవ్విడి గ్రామ శివారులో పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేయించడం, వారితో పాటు జనసేన నేతలు చిందులేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో జనసేన నేతలు స్థానికులను తప్పుదోవ పట్టిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీ జరిగి వారం గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీతి సూత్రాలు చెప్పే నేతలే నీతి మరణ పనులకు పాల్పడుతున్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే జనసేన నేతలు రేవ్ పార్టీ నిర్వహించడం ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, జనసేన నేతలు రేవ్ పార్టీ నిర్వహించడంలో ఏలూరులో కలకలం రేపుతుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ అంటే ఈ ఈ రేవ్ పార్టీ అన్నది ఈ నెల 12వ తారీఖున రేవ్ పార్టీ అన్నది అక్కడ జరగడం చేసింది. అంటే అక్కడ కోవిడ్ జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర కుమార్ పుట్టిన సందర్భంగా ఈ నెల 12వ తారీఖు రాత్రి కోవిడ్ గ్రామ శివారులో బాబాయ్ పాలెం ఒక రైస్ మిల్ లో రేవ్ పార్టీ అనేది పెద్ద ఎత్తున జరగడం అనేది జరిగింది. ఈ రేవ్ పార్టీకి ఇతర ప్రాంతానికి చెందిన పలువురు అంటే అక్కడ యువకులు కావచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి కొంతమంది రేవ్ పార్టీకి తీసుకువచ్చి చిందులు వేసినట్టయితే ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా కనబడుతుంది. అయితే పోలీసులకు సమాచారం ఉందో లేదో తెలియదు కానీ ఈ రేవ్ పార్టీ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా మద్దతు ఇచ్చే విధంగానే ఇక్కడ స్థానికులు జనసేన నాయకులు రేవ్ పార్టీలో అన్నది విమర్శలకు దారితీస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.